శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నా పేరు రఘురామరాజు. నేను ఉదయగిరిలో ఉంటున్నాను. టీచర్గా, హై స్కూల్ టీచర్గా పనిచేసి 2018లో రిటైర్ అయ్యాను. మొట్టమొదటి మాస్టర్ గారితో, భరద్వాజ మాస్టర్ గారితో పరిచయం చేసి నాకు ఎలా అయింది. నేను 1975, 77 ఆ ప్రాంతంలో ఇంటర్మీడియట్ ఉదయగిరిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేశాను, సిఇసి గ్రూప్. అప్పట్లో కాలేజీ ఫస్ట్ వచ్చాను. దాంతో మాది కొంచెం పేదరికమైన కుటుంబం. మా నాన్నగారికి డిగ్రీ చదివించే కెపాసిటీ లేదు. అప్పుడు లెక్చరర్స్ బాగా పరిచయం కాబట్టి కర్నూలు సిల్వర్ జూబ్లీకి అప్లై చేయను, మెరిట్ స్టూడెంట్గా నీకు ఫ్రీ కోచింగ్, ఫ్రీ భోజనం ఇస్తారని చెప్పన్నారు. సరే అని చెప్పి అప్లై చేశాను. ఏ కారణం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. అప్పటికి నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని కాలేజీ అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయి. దాంతో ఆ సంవత్సరం ఖాళీగా ఉంది. నెక్స్ట్ ఇయర్ డిగ్రీలో చేరదామని అనుకున్నాను. కరెక్ట్గా అదే టైంకి సుబ్బారెడ్డి గారు అని చెప్పి ఆయన మా నాన్నగారికి బాల్యమిత్రుడు. అనుకోకుండా ఆ రోజు సుబ్బారెడ్డి భార్య ఇద్దరు బజార్లో వస్తున్నారు కింద నుంచి. మా నాన్న, నేను పైన నుంచి వస్తున్నాను. మా నాన్నతో మాట్లాడుతూ, రాజు గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఇట్లా అని ఇప్పుడు నేను చెప్పిన విషయం చెప్పారు. ఎందుకు విద్యానగర్లో ఈ సంవత్సరం బీకామ్ పెడుతున్నారు, అక్కడ చేర్చండి అన్నారు. అమ్మాయ్య సంతోషం అనుకొని మళ్ళా రోజు పోయాము. పోతే అక్కడ ఆ కాలేజీలో చేరి అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయిన తర్వాత వీళ్ళింటికే వచ్చి భోజనం చేసుకొని కూర్చుంటే నాకు సినిమాల పిచ్చి ఎక్కువ ఉండేది. అది పల్లెటూరు, కాలక్షేపం ఏం లేదు. ఏం చేయాలబ్బా అనుకుంటుంటే ఆయన సుబ్బారెడ్డి గారుండి, ఇక్కడ ఒక మహాత్ముడు ఉన్నాడు, విక్రాల భరద్వాజ అంటారు, సత్సంగం చేస్తూ ఉంటారు, మీకు కాలక్షేపం ఏదీ లేదు కాబట్టి కొద్దిసేపు ఆయన దగ్గర వచ్చి కూర్చుంటే బాగుంటుంది కదా. సరే అని చెప్పి పోయాను. మాస్టర్ గారు నమస్కారం చేసుకుంటే మొట్టమొదటి ఆయన బొట్టు పెట్టారు, విభూతి. సరే తెల్లవారి కాలేజీలో మళ్ళా ఒకసారి మా నాన్నగారు కాలేజీకి వచ్చారు. అంటే చిన్న వయసు కదా. మాస్టర్ గారు బుక్స్ సంగం పెట్టుకొని వస్తున్నారు. కరెక్ట్గా 7 ఆ ప్రాంతంలో సూర్యోదయం అవుతుంది. ఆయన ముఖం బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతుంది. మా నాన్నగారు చూసి ఏంది ఆయన ముఖం అట్లా వెలిగిపోతుంది అన్నారు. ఇంకా నేను దానికి ఏం చెప్పాను. సరే వచ్చారు. మాకు ఫస్ట్ ఇయర్లో పొయిట్రీకి వచ్చేవారు మాస్టర్ గారు. 4 తీసుకునేవారు పొయిట్రీ కాబట్టి ఎప్పుడో 2 days ఒకసారి అట్లా వచ్చేవారు. సెకండ్ ఇయర్ యాంటోనీ క్లియోపాత్రా అని షేక్స్పియర్ డ్రామా, దానికి మాత్రం ఒక పీరియడ్ కంప్లీట్గా కాబట్టి మాస్టర్ గారే నా అదృష్టం వల్ల అనుకుంటా మా క్లాస్కి కంప్లీట్గా అలర్ట్ చేశారు. దాదాపు 90 మంది స్టూడెంట్స్ ఉంటే పిన్ ఆఫ్ సైలెంట్ మాస్టర్ గారి క్లాసు. కామ్గా వింటారు. నాకు బాగా చెప్పే లెక్చర్ అంటే చాలా ఇష్టం. దాంతో ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాను. నెక్స్ట్ మాస్టర్ గారే మీలాగా ఎదురు. రేపు ఉదయాన్నే ఏం చెప్పబోతారంటే ఈ రోజు రాత్రికే ప్రిపేర్ అయిపోయేవాడు. అట్లా ప్రిపేర్ అయిపోవడంలో ఎంత జాగ్రత్త తీసుకున్నానంటే మాస్టర్ గారు ఎక్కడ పొరపాటు పడరు. అట్లాంటిది ఒకరోజు దాంట్లో చెబుతూ ఉంటే ఒక అర్థము వేరేగా చెప్పారు. పైకి లేసి, సార్ అర్థం అది కాదు సార్ అని చూసి కూర్చో, ఎందుకంటే ఒప్పుకోకూడదు. కానీ అట్టని ఇంకా చాలా నైస్గా డీల్ చేశారు. సాయంత్రం రూమ్కి రామన్నాడు. అది ఫస్ట్ పరిచయం, అంటే ఆధ్యాత్మికంగా. మరి కావాల్సే తప్పు చెప్పాడో నాకు తెలీదు. సాయంత్రం పోయాను. అప్పటి నుంచి నేను, దేవయ్య గారు హాస్టల్ నుంచి ఇద్దరం రోజు సాయంత్రం పూట సత్సంగానికి వెళ్తున్నాడు. క్లాసులో ఆయన డ్రామా చెబుతుంటే ఎలా ఉండేదంటే ఆ పాత్రలన్నీ వచ్చి స్టేజ్ మీద యాక్షన్ చేస్తే ఎలా ఉండేది, ఆ పాత్రను ఆయనే అనుకరించేవారు. అంత అద్భుతంగా ఉండేది లెక్చరింగ్. సరే అట్లా ఒకటి చక్కగా లెక్చరింగ్ చెబుతున్నారు, 2 ఎవరిని కోపగించుకోవడం లేదు. నేను అక్కడ చదువుకున్న 3 సంవత్సరాలు
ఆయన కోపగించుకోవడంగా నేను ఎప్పుడు చూడలేదు. 10 సార్లు అడిగిన ఒకే క్వశ్చన్ ఓర్పుగా జవాబు చెబుతారే కానీ మామూలుగా ఈ కాలంలో వాళ్ళు ఒరే నీకు బుద్ధి లేదురా, నీకు మట్టి బుర్రా, ఎన్నిసార్లు చెప్పాలా, అట్లా విసుక్కుంటారు. ఆయన విసుక్కోవడము నేను క్లాసులో చూడలేదు, సత్సంగంలో చూడలేదు, మరి నా స్నేహితులు ఎక్కడైనా చూసారో నాకు తెలియదు. అంటే ఓర్పు అనేది ఆయన దగ్గర చూశాను. అట్లా వస్తూ ఉంటే ఒకసారి మాది ఉదయగిరి, అక్కడ అబీద్ బాబా గారని ఒక ముస్లిం మహాత్ముడు అమలాపురము తూర్పుగోదావరి జిల్లా అక్కడి నుంచి వచ్చారు. 10 సంవత్సరాలు అన్నము నీళ్ళు లేకుండా తపస్సు చేశారని విశాఖపట్నం కొండల్లో అద్భుతమైన శక్తులున్న యోగిని వినికిడి. ఆయన దగ్గరికి గ్రహాలు పెట్టిన వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు, తర్వాత దెయ్యాలు పెట్టిన వాళ్ళు, వీళ్ళంతా పోయేవాళ్ళు, బాగా చేయించుకొని వచ్చేవాళ్ళు. నేను మాస్టర్ గారు ఆజ్ఞ లేకుండా ఎక్కడికి పోను. సరే ఇంటూ ఉండేవాడిని. ఒకసారి విద్యానగర్ పోయినప్పుడు సార్ ఇట్లా ఒక గొప్ప యోగి వచ్చున్నారు, నువ్వు కూడా ఒకసారి పోయి ఆయన దర్శనం చేసుకోన్నారు. నెక్స్ట్ సమ్మర్లో అక్కడికి పోయాను స్వామి దర్శనానికి. నాకు ఇక్కడ బెండింగ్ ఉంది వెనక వైపు, అంటే వెన్నెముక, అది పుట్టుకతో రాలేదు. మధ్యలో 12 సంవత్సరాల వయసులో సంక్రాంతి పండగ రోజు మా అమ్మ కళ్ళాపు చల్లుతుంటే జారి పడ్డానంట. ఆ చిన్న వయసులో ఎక్కడో నరం బెసికింది, అది క్రమేణా బెండ్ అయింది. దాంతో లెఫ్ట్ సైడ్ వీకు, ఒక రకంగా పార్షియల్ పెరాలసిస్ లాగా అలా వచ్చింది. సరే స్వామి నా తట్టు చూసి నువ్వు నా దగ్గర 40 రోజులు ఉండాలి, దీన్ని మేము ఆపరేషన్ చేస్తాము స్వప్నంలో అని చెప్పాను. నాకు అప్పటికే ఇప్పుడు ఏఎస్పేటలో కానీ, కశ్మూర్లో కానీ, షిరిడి సాయిబాబా చరిత్రలో కానీ స్వప్నంలో ఆపరేషన్ చేసిన సన్నివేశాలు ఉన్నాయి. ఆ నమ్మకంతో సరే స్వామి అని ఇంటికాడ నుంచి క్యారేజ్ తెప్పించుకుంటూ ఆయన దగ్గర సేవ చేసుకుంటూ ఉన్నాను. ఒక 2 పరీక్షలు పెట్టాడు. మొదటి పరీక్ష ఏంటంటే అప్పుడే మహబూబ్ సుబాని దర్గా కట్టిస్తున్నారు. ఇటుక రాళ్ళు చల్లా చెదరగా పడున్నాయి. ఒకరోజు వాటన్నిటిని వేరి పక్కన ఏమన్నారు గుట్ట. దాదాపు 2 hours పట్టింది ఏరేసారు. వెంటనే వచ్చి ఏంది అంత మాత్రం తెలీదా, వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి అడ్డం కదా, అది తీసి చోట అన్నారు. నోట్లోకి వచ్చింది, స్వామి మీరు ముందుగానే చెబితే నాకు 2 అంతలు శ్రమ తగ్గేది కదా అని. కానీ అంతకుముందు మెలారప చరిత్ర మాస్టర్ గారి దగ్గర ఈనున్నాము, మెలారప ఎన్ని కష్టాలు పడ్డారో ఈనున్నాము. ఇప్పుడు పంపించింది ఎవరు? గురువు గారే. కాబట్టి మనం ఎదురు చెప్పకూడదు, ఆయన ఏం చెప్పినా మనం చేయాలి అని మళ్ళా 2 గంటలు మంచి సమ్మర్ మే అవన్నీ ఏరి గుట్టేసి ఆయన ఒక పూరి గుడిసెలో ఉన్నాడు. నేను పోయి కాళ్ళు మొహం కడుక్కొని మంచినీళ్ళు తాగి బోరింగ్ వచ్చి చేపలు పడుకున్నాను. దర్గాలు నేరుగా నా దగ్గరికి వచ్చారు. ముస్లిం మహాత్ములు మనకు ఆశీర్వచనం ఇచ్చేటప్పుడు ఇక్కడ ముద్దు పెట్టుకుంటాయి. ఆమె పైకి లేపి ముద్దు పెట్టుకొని నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా నా ఆశీర్వాదం నీకు సంతోషం. మరొకసారి కోనకాలం అని ఉంది, బ్రిటిష్ వాళ్ళ హయాంలో వేశారు. ఇప్పటికి కూడా నీళ్ళు వస్తుంటాయి పైన కొండ మీద నుంచి. అక్కడ మామిడి చెట్లు ఉన్నాయి గుంపుగా, అక్కడ చల్లగా ఉంటుంది. అక్కడ స్వామి కాలువకు నిలువుగా పడుకున్నారు, కాళ్ళు తీసి నా ఒళ్ళో పెట్టారు. సరే చల్లటి ప్రదేశం కదా అని ఆయన పాదాలు ఒత్తుతూ కూర్చున్నాడు. కొద్దిసేపటికి కాలువలో నుంచి ఇట్లా కాళ్ళు పెట్టినప్పుడు మధ్యలో సందు ఉంటుంది కదా, పాము పైకి వచ్చింది. పాదాలు నా ఒళ్ళో ఉన్నాయి, స్వామి కళ్ళు మూసుకొని నిద్రపెట్టినట్టుగా నటిస్తున్నారు, నేను పాదాలు ఎత్తుతున్నాను. వెంటనే పాము చూసి విపరీతమైన భయం వేసింది. కానీ వెంటనే వివేకం మేల్కొన్నది. ఒక యోగి పాదాలు ఎత్తుతున్నా కదా, సరే ఇప్పుడు అది కలిస్తే కలవని ఏమవుతుందో చూస్తాము అనుకొని మళ్ళా ఒత్తుతున్నా. కొద్దిసేపటికి ఆ పాము కిందికి దిగి కాలేజీ వెళ్ళిపోయింది. స్వామి కళ్ళు తెరిచి నా తట్టు చూసి నవ్వారు, అంతే. ఆ తర్వాత మధ్యలో ఒక రోజు నా దగ్గరికి వచ్చి షిరిడి సాయిబాబా అనుగ్రహం నీకు ఎక్కువగా ఉంది, ఆయన ఒక మంత్రం ఇవ్వమన్నాడని పురాణంలో ఒక మంత్రాన్ని రాసిచ్చారు కాగితం మీద. దానికి కొన్ని నియమాలు చెప్పి ఇది చేస్తూ ఉండు అన్నారు. సరే ఆయన చెప్పినట్టుగా చేస్తూ ఉన్నా. చివరికి 40వ రోజు వచ్చింది.
ఆ రోజు సాయంత్రం 6 గంటలప్పుడు పిలిచి, ఈ రోజు రాత్రి 12 గంటలకు నీకు ఆపరేషన్ జరుగుతుంది, పై నుంచి 3 మహాత్ములు వస్తారు గుర్రం మీద, వాళ్ళు ప్లస్ నేను నలుగురం కలిసి చేస్తాను, నువ్వు జపం చేసుకుంటూ కూర్చో ఆ టైంలో 12 అని చెప్పిన టైం. సరే, ఎప్పుడు స్వామి నిద్రపోరు. అట్లాంటిది ఆ రోజు 11:45కి నిద్ర పట్టింది. 12:05కి లేచి నా దగ్గరికి వచ్చి మొట్టమొదటి ఆయన చెప్పింది ఏంటంటే, సారీ రాజు అన్నాడు. స్వామి, మీరు నాకు సారీ చెప్పడం ఏంది, అసలు ఏం జరిగిందో చెప్పండి అని. ఎప్పుడూ నిద్ర పట్టింది, నాకు నిద్ర పట్టింది. 11:45 నుంచి ఆపరేషన్ 12కి జరగాలి, వాళ్ళు కరెక్ట్ గా 12కి వచ్చారు. అప్పటికి 3 నిమిషాలు నా కోసం వెయిట్ చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మీ కర్మ బలంగా ఉంది, ఆపరేషన్ ఇప్పుడు జరగడానికి లేదు. అప్పుడు నాకు జరిగిన సన్నివేశం ఏంటంటే, 12 గంటలప్పుడు కళ్ళు మూసుకొని జపం చేసుకుంటూ ఉన్నా. నా పాదాల దగ్గర చల్లగా తగిలింది. కళ్ళు తెరిచేసరికి పాము తొడ మీదకి వచ్చింది. అప్పటికి విపరీతమైన భయం వేసింది. కానీ ఏం చేస్తాము, నేను అరిసినా కరుస్తుంది, కరిసేది. నేను పరిగెత్తినా నా వల్ల కాదు అనుకొని మళ్ళా భయపడుతూనే లోపల జపం చేసుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చుంది. అది కిందికి దిగి వెళ్ళిపోయింది. 2 నిమిషాల్లో స్వామి వచ్చి ఇలా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మాస్టర్ గారి దగ్గర పోయినప్పుడు ఇక్కడ విశేషాలన్నీ అడుగుతూ ఉంటే, ఇప్పుడు మీతో చెప్పిన అన్ని ఆయనతో చెప్పాను. అప్పుడు మాస్టర్ గారు మొట్టమొదటి ఇచ్చిన జోక్ ఏంటంటే, అరే ఎంత బలమైందిరా నీ కర్మ, ఒక యోగిని నిద్రపుచ్చింది కదరా 15 నిమిషాలు, శబాష్. ఆయన 10 సంవత్సరాలు చేసిన తపస్సు కంటే నీ కర్మే బలమైందిరా అని ఆ మంత్రం ఏదో చెప్పు అన్నారు. సార్, ఆయన చెప్పేటప్పుడు నాకు ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియకూడదు, నాకు కూడా చెప్పొద్దన్నారా అన్నారు. మీరు గురువు అయితే కావచ్చు, కానీ ఒక యోగి ఆజ్ఞ లేకుండా చెప్పే ధైర్యం నాకు లేదు సార్, శబాష్ అని. లోపల నాకు తెలిసి సత్యం అనుకుంటా, అమ్మగారు లోపల ఉన్నారు. ఒక సిగరెట్ ప్యాక్ పాతది తీసుకురమ్మన్నారు. అది చార్మినార్, ఎందుకంటే దాని వెనక పక్క చార్మినార్ ఉంది బొమ్మ. ఆ ముందు పక్క తెల్లటి దాంట్లో నాకు ఇచ్చిన మంత్రం ఆయన రాసుకొని ఉన్నారు. ఎక్కడో 150 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉదయగిరిలో ఆయన మంత్రం ఇస్తే, ఆయనకి అప్పటికి ఫోన్లు లేవు, కార్డు రాసుకున్న సన్నివేశాలు లేవు. నేను ఒక్కపారి పరిచయం చేస్తే ఒక్కపారి వచ్చి ఇద్దరు కలుసుకున్నాను తర్వాత. కానీ ఎలా రాసుకున్నారో రాసుకొని ఇదేనంటా నీ మంత్రం అన్నాడు. అదిరిపోయినా. కానీ ఆ తర్వాత ఆ మంత్రాన్ని గురించి చెప్పారు. నువ్వు వెంటనే ఆ మంత్రాన్ని ఆఫ్ చేయి, ఇంకొక 15 రోజులు కన్నా చేస్తుంటే నీకు సిద్ధి కలుగుతుంది. ఖురాన్లో ఉండే మంత్రాలని శక్తివంతమైనవి. ఆ సిద్ధి ఎంతగా కలుగుతుందంటే, నువ్వు ఏమంటే జరుగుతుంది. నీకు ఎవరి మీద నా కోపం ఉండి వాడు చచ్చిపోవాలనుకుంటే కింద పడి తనకలా చచ్చిపోతాడు. అప్పుడు ఆ పాపం ఎవరికి? నీకు. రావణాసురుడు, భస్మాసురుడు, హిరణ్యకశిపుడు వాళ్ళందరూ పతనమైంది వాటి వల్లే. అయితే మంత్రాలు చెడ్డవి కాదు. రావణాసురుడు ఈశ్వర సాక్షాత్కారం పొందాడు, మార్కండేయుడు పొందాడు. కానీ ఒక ఆయనేమో గొప్ప ఋషి అయ్యాడు, తపస్సు. ఇతనేమో తనకి ఇతరులకి హాని చేసుకుంది. మనలో ఉండే దుర్గుణాలు పోగొట్టుకోకుండా మంత్రోపాసన చేస్తే కలుపు మొక్కల్లాగా పెరిగి మనకి ఇతరులకి హాని చేస్తాయి. హాయిగా వదిలి బాబా నామం చేసుకో. ఒకవేళ నీకేమన్నా దివ్య శక్తులు ఇచ్చి అవి లోకానికి ఉపయోగపడతాయి అనుకుంటే ఆయనే ఇస్తాడు. ఇవన్నీ దానికి మధ్యలో. అప్పటికి నాకు కోపము, కామం అనే 2 దుర్గుణాలు ఉన్నాయి కాబట్టి మాస్టర్ గారు చక్కటి సలహా ఇచ్చారనిపించింది. సరే, తర్వాత స్వామిని కలిసినప్పుడు ఆ మంత్రం చేస్తున్నావా అన్నారు. లేదు స్వామి అన్నా. ఏమి అన్నారు. మా గురువు గారు ఆఫ్ చేయమన్నారు, నేను ఆఫ్ చేశాను. అలాగా అలాగా అన్నాడు. ఎందుకంటే నాకు ఈయన ఆదర్శం. ఆయన వద్దని చెప్పిన మంత్రం చెప్పొద్దన్న దాన్ని బయట పెట్టి దాని గొప్పతనం చెప్పి నా బలహీనత చెప్పిన నాకు గురువు ఆదర్శం, ఆయన కాదు. అది కాక పంపించింది మొదట ఈయనే. నమస్తే.